మొన్న అన్నారు కదా మా తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలే మీ కోనసీమ అంతా ఎండిపోయిందని చెప్పేసి. మెంటల్ ఎక్కి మాట్లాడాలి, అవి కూడా మనం ఎందుకు మాట్లాడుకోవటం. ఇప్పుడు తెలంగాణ అన్నదమ్ములకి ఏం చెబుతున్నా అంటే, అన్న మా డిప్యూటీ సీఎం కొంచెం తెక్కుంది, తెక్కుంది కాబట్టి ఏదో తెక్కగా మాట్లాడతారు, మీరు రియాక్ట్ అవ్వద్దులే అన్న. ఎందుకంటే ఆయన మెంటల్ ఎక్కి ఇది పెడితే తాగుతూ ఉంటాడు. ఇట్టానే అక్కడికి వెళ్ళి కలజోడు పెట్టుకొని ఇట్లా సీజ్ ద షిప్ అన్నాడు అన్న. ఓ డిప్యూటీ సీఎం సీజ్ ద షిప్ అంటే షిప్ వెళ్ళిపోయిందన్న, మళ్ళీ వచ్చిందన్న, మళ్ళీ వెళ్ళింది, వెళ్తానే ఉంది వస్తానే ఉంది. బియ్యం ఎక్కడికి వెళ్ళినాయో తెలియదు ఇప్పుడు వరకు, సంవత్సరం అయిందన్న. మరి తెక్కలాడు కాకపోతేనో మెంటలాడు కాకపోతేనో షీజ్ ద షిప్ అన్నప్పుడు షిప్ అక్కడ ఆగిపోవాలి కదా. మీరు మళ్ళీ మీ మాటలు కొంచెం బాధైపోతున్నాయి. తిక్కలోడు మెంటలోడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం మీరు అట్లా మాట్లాడగచ్చా? మరి తిక్కలోడు మెంటలోడు అంటే ఆయన చెప్పాడు కదా, నాకు ఒక తెక్కు ఉంది, దానికి ఒక పెద్ద లెక్క ఉంది అని, అందుకని తిక్కలోడు అన్న. మరి ఎవడన్నా తెలంగాణ దిష్టి ఆంధ్రాకి తగిలిందంటే ఏమనాలి? మెంటలోడు అనక ఏమంటారు చెప్పండి? మైండ్ ఏమన్నా పోయి మాట్లాడుతున్నాడా? అసలు నువ్వు దేనికి ఉప ముఖ్యమంత్రివి? నువ్వు వెళ్ళిన సందర్భం ఏంది? అసందర్భంగా పిచ్చి ప్రలాపాలు మాట్లాడేవాడిని ఏమంటారు? పిచ్చోడు, ఎర్రోడు, తెక్కలోడే అంటారు. రైట్. అట్లనే చూసుకున్నట్టయితే మీరు ఇప్పుడు పీపీపీ పద్ధతిలో ఏదైతే ఉందో 1 కోటి సంతకాల సేకరణ అన్నారు, మీరు అందులో ఫ్లాప్ అయినట్టేగా? 1 కోటి దాటితే ఫ్లాప్ అయినట్ట, 1 కోటి కంటే తక్కువ అయితే ఫ్లాప్ అయినట్ట. 1 కోటి కంటే తక్కువ అయితే యాక్చువల్ గా నవంబర్ 27 తారీఖు గవర్నర్ తోని మీరు టైం తీసుకున్నారు, మరి కలవలేదు. కోటి సేకరణ చేయలేదు, సంతకాలు గవర్నర్ ని కలవలేదు, మీరు అక్కడ ఫ్లాప్ అయినట్టే కదా. ఇప్పుడు ఒక రోజు ఒక డేట్ అనుకుంటాం, అనుకున్నప్పుడు ఆ రోజు అన్ని డేట్లకి జరగదు. ఎందుకు? మధ్యలో మోందా తుఫాన్ వచ్చింది. ఈ మోందా తుఫాన్ రావటం వల్ల దాదాపుగా ఒక 10-12 రోజులు ఈ తుఫాను ముందు గాని తుఫాను వెళ్ళిపోయినా గానీ అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి, అక్కడ నష్టపోయినటువంటి రైతులు ఏదైతే ఉంటారో వాళ్ళకి మేము ఉన్నామంటూ భరోసా ఇచ్చి ఎక్కడ ఏం జరిగింది అని ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి కార్యక్రమం. దీనికి దాదాపు 10-12 రోజులు టైం అనేది దానికి అయిపోయింది మధ్యలో. అందుకని మేము దాన్ని ఎక్స్టెండ్ చేసాం. రెండోది, ఇప్పుడు 1 కోటి సంతకాలు దాటినాయి ఆల్రెడీ. నిజంగా 1 కోటి సంతకాలు దాటిపోయి డిజిటలైజేషన్ కూడా చేసాం. రెండవది, రేపు డిసెంబర్ 16వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మరి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గవర్నర్ గారిని కలిసి ఆ రోజు ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నాం. డిసెంబర్ 16న సబ్మిట్ చేయబోతా ఉన్నాం. డిసెంబర్ 16 ఫిక్స్ చేసుకోమంటారా? మళ్ళీ మనం మార్పులు లేదు, ఆల్రెడీ డిసెంబర్ 16కి ఆల్రెడీ గవర్నర్ గారు డేట్ ఇచ్చారు. ఇంకా గవర్నర్ గారు ఏమన్నా ఆ రోజు మళ్ళీ ఏమన్నా సడన్ చేంజెస్ అయితే తప్ప మా దగ్గర ఏం చేంజెస్ లేవు. ఆల్రెడీ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆల్రెడీ నియోజకవర్గాల నుంచి అన్ని జిల్లా ఆఫీసులకు వచ్చేస్తున్నాయి, జిల్లా ఆఫీస్ నుంచి సెంట్రల్ ఆఫీస్కి వచ్చేస్తాయి, సెంట్రల్ ఆఫీస్ నుంచి అన్ని గవర్నర్ గారి దగ్గరికి వెళ్తాయి. సో ఇది షెడ్యూల్ ఫిక్స్డ్. రెండోది ఏంటంటే, ఇది మా కోసం ఏదో చేస్తుంది కాదు, తరతరాల భవిష్యత్తు బాగుండాలనేటటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీ, చిన్న విషయం కాదు, ఒక మెడికల్ కాలేజీ అని అంటే అది ఒక కాలేజీ కాదు. కాలేజీలో చదువుకునేటటువంటి విద్యార్థులు ఆ విద్యార్థులు రేపు డాక్టర్లు అయ్యేటటువంటి వాళ్ళు, ఆ డాక్టర్లు లక్షలాది మంది ప్రాణాలను కాపాడేటటువంటి వాళ్ళు, అంటే లక్షలాది మంది ప్రజలకు సంబంధించినటువంటి కాలేజ్. అలానే అక్కడ ప్రభుత్వ హాస్పిటల్ అంటే మనం పెద్ద ఆసుపత్రి అంటాం, ధర్మాసుపత్రి అంటాం. అలాంటి పెద్ద ఆసుపత్రులు, అలాంటి ధర్మాసుపత్రులు, అలాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని రెండింటిని ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది. కాబట్టి దాన్ని తప్పుడు విధానం అది ఇవ్వకూడదు అలా. ఎందుకంటే దాన్ని ఇవ్వటం వల్ల ప్రైవేట్ వాళ్ళు లాభం చెందుతారు, ఏదైతే పేదలు నష్టపోతారు. కాబట్టి దానికోసం మేము 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టాం. అది గవర్నర్ గారికి రేపు డిసెంబర్ 16వ తారీఖున ఇవ్వబోతా ఉన్నాం. మొత్తానికైతే అంటే అందులో అయితే ఖచ్చితంగా మీరు 1 కోటి సేకరణ అయితే చేశారు. దాటి ఇప్పుడు ఒక నియోజకవర్గంలో 95,000, నియోజకవర్గం మా వేమూరు నియోజకవర్గంలో 60,000 దాటినాయి. అదే మీరు దేవినేని అవినాష్ గారు అక్కడ చూస్తే విజయవాడలో ఆయన 95,000 దాటినాయి మొన్నటికి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.